ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ యావరేజెస్ కానీ లేదంటే పర్సంటేజెస్ కానీ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏదైతే ఉందో అది మనకి కాన్సెప్ట్ తెలియకపోయినా కానీ వీ కెన్ ఫైండ్ ఒక 2 minutes 3 minutes ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద ఆన్సర్. బట్ ఈ ఫ్యాక్టర్స్ లో కాన్సెప్ట్ తెలియకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. జస్ట్ ఊరికి గెస్ట్ చేయడమే తప్ప వీ క్యాన్ట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. Done. That is the importance. For example, and first of all, factor అంటే ఏంటి లేదంటే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? నంబర్ సిస్టమ్స్ లో వన్ ఆఫ్ ద టాపిక్ ఇది. Done. So let us start with the factors first. Factors అంటే ఏంటి? When we have two numbers, let us say A and B. If A divides B eventually, then A is a factor of B అంటారు. Generally it's a definition. సో డెఫినేషన్ గురించి పక్కన పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 numbers ఉన్నాయి, 2 and 6 అనేది 2 numbers ఉన్నాయి. సో ఇక్కడ 3 అనేది 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి, అంటే రిమైండర్ ఏమి రాకూడదు అనమాట. రైట్, ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంటే దాన్ 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని చెప్తారు. దాన్ 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని చెప్తారు. ఇఫ్ యూ కన్సిడర్ 2 and 6, ఇప్పుడు 2 అనేది 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. when you divide 6 with 2 3 times, 6 and 0 రిమైండర్. ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అంటే ఏంటంటే రిమైండర్ ఏమి రాకూడదు, జస్ట్ 0 ఉండాలి. నౌ 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని చెప్తారు. ద సేమ్ మేనర్ 6 and 6 అంటే సో 6 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6, ఎందుకంటే 6ని 6తో డివైడ్ చేస్తే 1 time ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మీన్ బై అ ఫ్యాక్టర్. డన్. ఇప్పుడు వాడేమంటాడంటే ఫ్యాక్టర్స్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దర్ ఇస్ 3 to 4 types of questions will be there in factors. Let us say we'll take number 6 తీసుకుందాం. 6 తీసుకుంటే వాడేమంటాడంటే how many factors are there for 6 or find the number of factors for 6. ఇక్కడ వాడు ఫ్యాక్టర్స్ అని అంటాడు లేదంటే డివైజర్స్ అని అంటారు. డివైజర్స్ అని కూడా అంటాడు, బోత్ ఆర్ సేమ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఫర్ 6. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందంటే 4 divided by 11 and 2 8 3 అంతే కదా. ఇందులో విల్ కాల్ 11 as a dividend and this is divisor, this is quotient and this is remainder. ఇది dividend and this is divisor and this is quotient, this is remainder. అంటే దీనికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే 6ని ఎన్ని డివైజర్స్ ఉంటాయి టు గెట్ అ రిమైండర్ 0. 6ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. దాట్ నెంబర్స్ ఇస్ కాల్డ్ డివిజర్స్. 1తో చేసామనుకోండి 1 6 times పోతుంది, 6 0 రిమైండర్. లేదంటే 2తో చేసామనుకోండి 2 3 times పోతుంది, 2 3 6 0 రిమైండర్. లేదంటే 3తో చేసామనుకోండి 2 times పోతుంది, 6 0 రిమైండర్. అదర్వైజ్ 6తో చేసామనుకోండి 1 time పోతుంది అండ్ 6 0 is the remainder. అంటే ఈ 4 numbers కూడా 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి. So we'll call these 4 are the factors of 6 or divisors of 6. Factors of 6 or divisors of 6 అంటాం. So the given number is a small number, అంటే ఇచ్చిన నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి we can easily find the factors. అంటే మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చెప్పేసుకున్నాం. అలా కాకుండా if the numbers are big numbers like 50 40 ఇది ఒక నెంబర్ ఉందనుకోండి, దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగారు అనుకోండి, ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం. అప్పటికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందని చెప్పలేం. సో ఇఫ్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ నెంబర్, టైం పట్టేస్తుంది. రైట్, ఇఫ్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్ యూ కెనాట్ ఏబుల్ టు ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి కదా, అవన్నిటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది అనేది చెప్పలేం ఇఫ్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్. ద సేమ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టం.
సో ఈ టాపిక్ కాన్సెప్ట్ తెలిస్తేనే సాల్వ్ చేయగలం, అదర్వైజ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు బ్రేక్ ద క్వశ్చన్స్. లేదంటే సింపుల్గా గెస్ట్ చేయడం, 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు అని గెస్ట్ చేయడమే తప్ప ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేం. 110% ఇట్స్ షూర్ దట్ ఇట్ ఈస్ అన్ ఆన్సర్ అని చెప్పలేము. డన్. సో కాన్సెప్ట్ చెప్తాను జాగ్రత్తగా. ఫ్యాక్టర్స్. First, take an example. Let us say the example is 12. Let us say the example is 12. Now we have to find number of factors for this number. Number of factors for 12. Done. Usually మనం ఎలా చెప్పేస్తామంటే ఈవెన్ 12 is a small number. So 12 ఎలా రాయొచ్చు? 1 into 12 అని రాయొచ్చు, లేదంటే 2 into 6, అదర్వైజ్ ఇంకేం రాయొచ్చు 3 into 4, లేదంటే 4 into 3, 6 into 2 and 12 into 1. In these 3 ways we can write 12 in the product of 2 small numbers. ఈ 3 విధాలుగా రాయగలం. ఇంకా అదర్ దాన్ దిస్ ఏమైనా రాయగలమా అంటే నో, 5 ఇందులో పాజిటివ్, ఇంకేమీ రాయలేం. దీస్ 3 ways we can write in the product of 2 numbers. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయి అంటే జస్ట్ అరైజ్ దిస్, తీసేసి ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 6, 12. These are the factors for 12. These are the factors for 12. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. What are they? 1, 2, 3, 4, 6 and 12. So these are the 6 factors for 12. రైటా? ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి అడగచ్చు? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనొచ్చు. వాట్ ఈస్ ద క్వశ్చన్ దే మే ఆస్క్? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12? సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్? ఏం చేయాలి అంటే ఈ 6 నెంబర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 6, 12, ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 2 + 3 + 4 + 6 + 12. So if you add this, what will get? 6 + 4, 10, 12. 6, 10, 22, 24, 28. This is the sum. Yes. And they may ask, what is the product of factors? Product of factors అనొచ్చు. Product of factors అంటే ఏం చేయాలి? Product of factors of 12 అంటే. సో ఈ 6 numbers ని మల్టిప్లై చేస్తాం. 1 into 2 into 3 into 4 into 6 into 12. You will get some answer here. So the given number is a small number, it's a 12. కాబట్టి ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. If it is a big number like say 5040, దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, లేదంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎంత, లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అన్నప్పుడు అండ్ ఈ వే యూస్ చేసి సాల్వ్ చేయలేము. డెఫినెట్లీ యూ కాంట్ ఏబుల్ టు సాల్వ్ బై యూజింగ్ దిస్ మెథడ్, రైట్? దెన్ వీ హ్యావ్ టు ఫాలో ద అనదర్ మెథడ్ which is called a prime factorization. Actually ఈ వీటిని ఏమన్నా మనం ఫ్యాక్టరైజేషన్ అంటాము. Factorization. Now we are discussing about prime factorization. Prime factorization. అంటే factorization ఏంటి? We are splitting into the product of 2 numbers. We are splitting into the product of a small numbers, whatever it may be. కానీ prime factorization అంటే we are splitting them into the product of prime numbers. In the product of prime numbers లో product లోకి కన్వర్ట్ చేస్తాం. Now how will you convert them into product of prime numbers? First of all, what is mean by prime number? So it has only prime number ki definition చాలా రకాలుగా చెప్పొచ్చు. It will divide by 1 and itself అంటాడు. It has only 2 factors, 1 and itself అంటాడు. Whatever it may be. Right? Prime number అంటే ఏంటంటే it consists only 2 factors. Now we are talking about factors. That's why I'm saying in factors. So prime number అంటే ఏంటి? It consists only 2 factors. ఆ factors ఏంటి? 1, 1 and itself. If we consider number p, 1 and p are 2 factors for p, where p is a prime number. Got it?
సో ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్ లోకి స్ప్లిట్ చేస్తాం. లెట్ us టేక్ అన్న ప్రోడక్ట్ నెంబర్ 12 తీసుకుందాం. 12 is the number. Now దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కి ఎలా చేస్తాం? First of all, you have to know what are the prime numbers. The prime numbers are starting with 2. 2 is the only even prime number, and 1 is not a prime number. 1 is not a prime number nor composite number. The prime number starts with 2. 2 is the only even prime number, and 2 is the first prime number, right? 2, 3, 5, 7, 11, 13, etc. These are the prime numbers. These are the prime numbers, right? Now you have to split this 12 in the product of prime numbers. In the product of prime numbers, 12 ని ఎలా రాయొచ్చు? 2 into 6, 6 ని 2 into 3. So 2 2s are 4, 4 3s are 12. సరిపోయిందా? సో ఇది 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే. సో మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు స్ప్లిట్ దమ్ ఇంటూ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 2 into 2 into 3. Simply we can write it as 2 square into 3 is equals to 12. This is the prime factorization for 12. 2 square into 3 is the prime factorization for 12. Got it? ఇప్పుడు 2 square into 3, or simply we can write it as 2 square into 3 power 1. 3 power 1 అంటే 3a. Right? Now finding number of factors. Finding number of factors of 12 for 12. 12, whatever the number, a number ఇచ్చినా, first of all you have to write the prime factorization of that number. మనం 12 తీసుకున్నాం కాబట్టి 12 కి prime factorization ఏంటి? 2 square into 3 power 1. This is the prime factorization for 12. Right? Now if you want to find the number of factors, so ఇక్కడ బేస్ వాల్యూస్ షుడ్ బి ప్రైమ్ నెంబర్స్. ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలండి. ఎందుకంటే 12 ని we can write it as 4 into 3, 4 power 1 into 3 power 1 కూడా రాయొచ్చు. But this is not a prime factorization. ఎందుకు అంటే the base value 4 is not a prime number. The base value 4 is not a prime number. So in prime factorization, the base value should be a prime numbers. ఖచ్చితంగా అవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. Where 2 is a base value, it is a prime number. 3 is a base value, it is a prime number. And 2 is called a power, and here 1 is called a power. దీన్ని పవర్ వాల్యూస్ అంటారు, దీన్ని బేస్ వాల్యూస్ అంటారు. నౌ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా బేస్ వాల్యూస్ అనేది ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. గాట్ ఇట్? దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇఫ్ యూ రిక్వైర్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ పవర్ ఎంత ఉంటే దానికి 1 యాడ్ చేస్తామండి. Here actually 2, so we are going with 2 plus 1. If it is 3, 3 plus 1. If it is 7, 7 plus 1. ఈ పవర్ ఎంత ఉంటే దానికి ఒకటి యాడ్ చేస్తాం. Got it? So here it is 2, so 2 plus 1 you will get 3. And ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. దానికి ఒకటి యాడ్ చేస్తాం. ఇక్కడ 2 అంటే 2 plus 1. 5 అంటే 5 plus 1. In this case it is 1, so 1 plus 1 you will get 2. Now take a product, then you will get 6. This is equals to number of factors. Number of factors ni ila find out chestam. Right? I'll take another example. If we consider like 24. 24 in prime factorization చేస్తే ఏం చేస్తాం? 2 into 12 ఇంతే కదా. మళ్ళీ 12 ని రాయొచ్చు 2 into 6. 6 ని రాయొచ్చు 2 into 3. Here 2 to the 4, 4 to the 8, 8 3 is 24. సరిపోయిందా? So 2 cube into 3 power 1. The number of factors we required, what we have to do? Whatever the power it is, add 1. So 3 plus 1 it is 4. ఈ పవర్ కి ఒకటి యాడ్ చేస్తాం. 1 plus 1 equals to 2. Take your product in between these numbers, then you will get the number of factors, that is equals to 8. 24 కి 8 ఫ్యాక్టర్స్ ఉంటాం. సో మనకి ప్రాసెస్ తెలిస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, sum of factors ఏంటి, product of factors ఏంటి, we can find all these three without knowing what are the factors are. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడమ్మా, 12 కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసాం, కానీ ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకు అక్కర్లేదు. ఎందుకంటే ప్రీవియస్ గా ఫైండ్ అవుట్ చేస్తే 12 కి ఏంటి 1 2 3 4 and 6 12.
ఈ ఫ్యాక్టర్స్ ఏంటో మనకు అక్కర్లేదు. వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్టర్స్ we can find how many factors are there. Without knowing these factors, we can find sum of the factors. Without knowing these factors, we can find product of factors. So if you want to find some number, whatever it may be, you no need to know these factors. The factors in the తెలియక్కర్లేదు. Yes, without knowing these factors, the factors in the తెలియకుండా ఏదైనా find out చేయొచ్చు. That is the concept here. Right? ఇప్పుడు అంటే చిన్న నెంబర్ కాబట్టి ఇలా 2 into 2 into 3 into 3 into వేసేసుకుంటాం. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ బిగ్ నెంబర్స్ అప్పుడు ఏం చేయాలంటే ఇలా చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 24 యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2 కదా, 2తో చెక్ చేస్తాం. 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. అగైన్ 2 విల్ గో ఇన్ 12 పోతుంది కాబట్టి 2తో చెక్ చేస్తాం 6 టైమ్స్. మళ్ళీ 2 పోతుంది 3 టైమ్స్. నౌ 2 వోంట్ గో ఇన్ 3, 3లో 2 పోదు. Then you have to check with the next prime number 3, 1 time పోతుంది. Now how can we write here 2 into 2 into 2 into 3, 1 2 3 3 2s 1 3. So simply we can write it as 2 cube into 3 power 1. This is the prime factorization for 24. This is the prime factorization for 24. Once prime factorization is done, we can easily find the rest of the question. Whatever the questions, we can easily find it. Right? ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 24కి వచ్చేసింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఈ పవర్ ఎంత ఉంటే దానికి ఒకటి యాడ్ చేస్తాం, ఇట్ ఈస్ 4 హియర్. ఈ పవర్ ఎంత ఉంటే దానికి ఒకటి యాడ్ చేస్తాం, ఇట్ ఈస్ 2 హియర్. టేక్ ఎ ప్రొడక్ట్, దెన్ విల్ గెట్ 8 ఫ్యాక్టర్స్. దెన్ విల్ గెట్ 8 ఫ్యాక్టర్స్. ఇన్ సిమిలర్ వే ఇంకా చెప్పాలి అంటే 60 తీసుకున్నాం అనుకో, ఏం చేస్తాం, ఫస్ట్ చెక్ విత్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్. ఏంటది 30 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 ఉంది, 2 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇందులో 15 టైమ్స్ పోతుంది. Now 2 won't go in 15 పోతుందా, పోదు. కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది ఉంటే దాంతో చెక్ చేస్తాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 3, 3 పోతుంది 15లో. ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. నౌ 3 5లో పోతుందా అంటే పోదు. దెన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, 1 టైమ్. సో 16 ఏమని రాయొచ్చు, 2 into 2 into 3 into 5 which is equals to 2 square into 3 power 1 into 5 power 1. This is the prime factorization for 60. Right? Any factors ఉంటాయి, add 1 to this power 2 plus 1 you will get 3, add 1 to this power 2 plus 1 you will get 2, 1 to this power you will get 2, and take a product in between the numbers. 3 to the 6, 6 to the 12. So there are 12 factors for 60. There are 12 factors for 60. Got it? So ఇది కూడా ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ లాంగ్ టైం. ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ లాంగ్ టైం. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీన్స్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. ఎంత తక్కువ టైం యూస్ చేయగలిగితే అంత తక్కువ టైం యూస్ చేయాలి. రైట్? సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ యువర్ మైండ్. 16 ఎలా రాసుకోవచ్చు, జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ 4 into 15 అని రాయొచ్చు. 4 into 15. Now you have to splitting into prime numbers factorization. 4 ఏమని రాయొచ్చు, 2 square, 15 ఏమని రాయొచ్చు, 3 into 5. సింపుల్గా వచ్చింది చూసారా. ఇదంతా చేయక్కర్లేదు. ఇంకా సింపుల్గా ఏం చేయాలి, 16ని మనకి తెలిసిన ప్రైమ్ నెంబర్స్ లోకి స్ప్లిట్ చేసాం. మల్టీ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ స్ప్లిట్ చేస్తాం. 4 into 15 is 60. 4 ఏమని రాయొచ్చు, 2 square. 15 is not a prime number, so split into the product of prime numbers. 3 into 5, 3 5s are 15. So this is the prime factorization for 60. Right? ఇంకా ఏం చేంజ్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 2 plus 1 you will get 3, 1 plus 1 you will get 2, 1 plus 1 you will get 2. Now take a product, 6 2s are 12, sorry 3 2s are 6, 6 2s are 12. This is the total number of factors for 60. Right? If it is like 1728, 1728 అనే నెంబర్ తీసుకుని ఫ్యాక్టరైజేషన్ చేయండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అని అడిగాడు అనుకోమ్మా. వాట్ యూ విల్ డూ, ద మాన్యువల్ థింగ్. మామూలుగా అయితే 1 into 1828 and 2 into something ఇలా రాయలేం. Now you have to go with the prime factorization method, check with the prime numbers. అవునా, ఫస్ట్ 2తో చెక్ చేస్తాం. 2 8s are 16, 1 2 6s are 12, and 2 4s are 8. Again go with 2, and here it is 4 3 2, right?
and go with 2 మళ్ళీ 2 పోతుంది 2 1 6 go with 2 108 go with 2 54 go with 2 27 అంతేనా and go with 2 2 పోదు కాబట్టి నెక్స్ట్ 3 3 9 the 27 3 3 the right till 1 you have to do. So how many 2s are there? 1 2 3 4 5 6. That means 2 power 6 into how many 3s? 1 2 3 3 cube. Don't consider 1 and 1 and right. Now how many factors means 6 plus 1 you will get 7, 3 plus 1 you will get 4, 7 into 4 28 factors, 7 into 4 28 factors, right? అలా కాకుండా దీనిని ఇంకా సింపుల్ గా చేయొచ్చాము. whenever you saw a number చూడగానే చూడండి 1728 17 what is the number 1728 ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నే ఇంకా ఈజీగా చెప్తుంది 1728 వీటన్నిటిని యాడ్ చేసాం అనుకో 8 plus 2 10 17 18 ఎంత వచ్చింది మనకి 18 వచ్చింది. దట్ మీన్స్ ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ be a 9 multiple antena sum of the digit should be a 9 multiple then it is divisible by 9 ante ఇది 9 పోతది ఖచ్చితంగా 9 into ఏమని రాయొచ్చు 9 1s are 9 9 అంటే ఇంకా 8 మిగిలింది 9 1s are 9 9s are 81 and so 192 so 9 into 192 the value is 1728 మళ్ళీ ఏమని రాయొచ్చు and 1 9 3 10 plus 2 12 12 అనేది 3 multiple అంతేనా. సో 192 నేను రాయొచ్చు 3 into 3 6s are 18 1 3 4s are 12 3 4s are 12 అవునా. సో 64 3 into 64 సో 9 into 3 దీని 9 నేను రాయొచ్చు 3 square into 3 సింపుల్ గా 3 cube into 64 నేను రాయొచ్చు 2 power 6. This is your prime factorization. This is your prime factorization. A number nana kani it will take a less time when compared to this method. మనం ఏమనుకున్నాం whatever the competitive exams MNCs whatever it may be competitive exams లో ఖచ్చితంగా టైం అనేది సేవ్ చేయాలండి. if it save a 2 seconds it's more than useful to your next question, right? So prime factorization వచ్చింది 3 cube into 2 power 6 3 cube into 2 power 6 సిమిలర్ గా వచ్చింది. ఇలా ఈజీగా సాల్వ్ చేయాలి. నౌ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి 3 plus 1 you will get 4 6 plus 1 you will get 7 4 7s are 28 factors will be there. Now the first question is done. Now I required sum of factors. ఇప్పుడు మనకి ఏం తెలిసింది 1728 కి 28 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 28 డివైజర్స్ ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి. వాడేమంటాడంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 1728 ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 1728 అంటాడు. అప్పుడు దానికి ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్. ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ 12 కి చేసాం కదా 12 కి చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ చేసాం కదా 1 ప్లస్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 4 6 12 ఇవన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది 6 plus 4 10 10 plus 12 22 24 and 4 28 sum of factors equals to 28 వచ్చింది. Let us check. 12 ki prime factorization ఏంటి 4 into 3 simply we can write it as 2 square into 3 power 1. The number of factors అంటే 2 plus 1 you will get 3 and 1 plus 1 you will get 2, that is 6 factors అని తెలుసు మనకి. Now sum of factors సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటాము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటాం 2 square into 3 power 1 is the prime factorization. Now జాగ్రత్తగా వినండి. Here the first number is 2 square. The first number anta 2 square. Then whatever the first number you have to start with that first number 2 square toti start chestam. Now we are finding some but 2 ఒకటి ఒకటి రెడ్యూస్ స్టిల్ 0 యూ హ్యావ్ టు రెడ్యూస్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది 2 స్క్వేర్ ఉంది ఆ పవర్ ని 0 వరకు రెడ్యూస్ 1 1 1 రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో 2 స్క్వేర్ ప్లస్ ఒకటి రెడ్యూస్ చేస్తే స్క్వేర్ లోంచి 1 2 లోంచి ఒకటి రెడ్యూస్ చేస్తే 1 1 లోంచి ఒకటి రెడ్యూస్ చేస్తే 0 0 వరకు రాయాలి. సో 2 పార్ట్ ఇస్ ఓవర్. నౌ యూ హ్యావ్ టు గో విత్ ద
second part. And the ఏముంది 3 power 1 ఉంది. Now you have to reduce the power till 0. Till 0 అంటే ఒకటే వస్తుంది. అవునా? Now what is the value here? 2 square అంటే ఎంత? 4. 2 power 1 అంటే 2. 2 power 0 means 1. 3 power 1 అంటే 3. 3 power 0 అంటే 1. Add these values. 4 plus 2 in the 6 and 3 plus 1 4. Now you have to take a product in between these numbers. You have to take a product in between these numbers. 6 4s are in the monkey 24. Then sorry, this one is 7. 7 4s are, it is 28. 4 plus 2 6. 6 plus 1 in the 7 and 3 plus 1 it is 4. 7 4s are 28. This is sum of factors. This is sum of factors. Very good. Shivakumar. Thank you. Right. Now, sum of factors అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. Let us ఇంకోటి ఏదో చేసాం మనం, ఇంకో 60 తీసుకున్నాం. 60 తీసుకున్నాం అనుకో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 60ని we can write it as 4 into 15. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను నేను. 4ని ఏమని రాసుకోవచ్చు? It is 2 square into 3 into 5. Number of factors కావాలంటే 2 plus 1 you will get 3. 1 plus 1 you will get 2. 2. Take a product. ఎంత అవుతుంది? 3 2 6. 6 2s are ఇది factors. If I require the sum of these factors, ఏం చేయాలి? You have to start with the first number. 2 square. ఏం చేయాలి? You have to reduce the power 1 1. So it becomes like this. 2 square plus 2 power 1 plus 2 power 0. The next number ఎంత ఉంది? 3 power 1 plus 3 power 0. The next number ఎంత ఉంది? 5 power 1 plus 5 power 0. Now find the value. 4 plus 2 plus 1, 3 plus 1 and 5 plus 1. 4 plus 3 plus 1 7 and 3 plus 1 ante 4 and 5 plus 1 ante 6. Take a product. Take a product. 140. How we get 140? 7 4s 28. 28 into 6 kada. 120 6 8 48. 168 kada ma. How much it is? Please check it out. So Vaishnavi, how you get 140? చూడండి మళ్ళీ చెప్తాను. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 60 ఏమొచ్చింది? 2 square into 3 power 1 into 5 power 1. 2 square into, yeah, it's 168. 2 square ఉంది కాబట్టి first you have to start with 2 square. Then you have to reduce the power 1 1 1 till 0. అంటే 1 1 1 తగ్గించుకుంటే 0 వరకు రావాలి. 2 కి వాడు తగ్గిస్తే 1, 1 కి వాడు తగ్గిస్తే 0. So 2 square plus 2 power 1 plus 2 power 0. Yeah, అది నెక్స్ట్ సెషన్ లో చేద్దాం. Right. So it is 168. 168. Now, then next is the find out చేసాం. Then check with 120. How many factors are there and sum of factors. How many factors are there for 120 and sum of factors of 120. So 120 ni ela write manam? We can write it as 4 into 30, right? And 4 into 13, 2 into 15. Yes, that means 2 cube into 3 into 5. This is the prime factorization. 4 into 15 60, 16 62 the 120. Yes. How many factors are there? 4 into 2 into 2. Then 4 to the 8, 8 to the
16 factors. 16 factors. Good. And sum of factors. Find the sum of factors for 120. 360. 2 cube. 2 cube means here it is 8. 8, 10, 15. That means 15 into 4 into 6. 15 into 4. 60, 66. Yeah. 360. It is 360. And then right another you have to start with 2 cube and you have to reduce the power till 0. Got it. After that, you have to start with 3 power 1, 3 power 0, and 5 power 1, 5 power 0. Now take a product in between these numbers, and this becomes 15. This becomes 4, and this becomes 6. Now multiply these three. The resultant you will get 360. The resultant you will get 360. So SNCA problems next, what it is called Monday problem chadam. SNCA problems. Actually concept is done. Now you have to go with the problems. Monday chadam. Right, done. Now number of factors is done. Number of factors is done. And sum of factors is done. Done. So simplification ఏదైనా కానీ కొంచెం ఈజీగా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్యురేట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఏది కానీ చూడగానే అలా అంటే వచ్చేది. మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ద సింప్లిఫికేషన్. అది పెద్ద నెంబర్ అన్నా చిన్న నెంబర్ అన్నా, ఇఫ్ యూ గో విత్ 1728 ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ నెంబర్. మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ వచ్చింది 2 power 6 into 3 cube. 2 power 6 into 3 cube. రైట్. సో దాన్ని సింప్లిఫికేషన్ మనం త్వరగా చేసుకోవాలి అంతే. చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఏముండదు. హలో సార్ చూడలేదు సార్, ఇంకా చూడలేదు సార్. ఒక్క 5 minutes అండి, సెషన్ ఉన్నా అయిపోయినట్టే లాగిన్. 10 to 4 కల్లా నేను అందులో వస్తాను. యాక్చువల్లీ ఇందాక నేను ఏదో మీటింగ్ ఓపెన్ చేశాను, అందులో నాకు ఇక్కడ యాక్చువల్లీ యూజర్ ఐడియా కనపడలేదు, ఎక్కడి నుంచి లాగిన్ అవ్వాలి. ఓకే రైట్ సార్. యా డన్. థ్యాంక్ యూ. ఎస్. సో చిన్న నెంబర్స్ పెద్ద నెంబర్స్ ఎన్ని ఉండదు, ఏముండాలంటే మనం ఏం చేయాలంటే యూ హావ్ టు గో టు మైండ్ క్యాలిక్యులేషన్. సింపుల్గా త్వరగా చేయడానికి అది ఎలా వస్తుంది అంటే కమ్స్ త్రూ ప్రాక్టీస్. కమ్స్ త్రూ ప్రాక్టీస్. Done. If you go with the 2 cube into, 2 power 6 into 3 cube, sum of factors enta అని అడిగానంటే what will do? ఇంకోటి 2 power 6 ఎంత అలా వేసుకోవడం కన్నా 2 power 0 నుంచి రావాలి. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 square 4, 2 cube 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64. వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేయడం కూడా ఈజీగా యాడ్ చేయాలి. 64 + 4 ఎంత 70, 32 + 8 ఎంత 40 అవునా. 16 + 4 2 18 19 అంతేనా, ఇది 19. How much it is? Already in YouTube factors topic link is there. Yeah, actually కొన్ని what it is called factorials of factors find out చేయడం చెప్పలేదమ్మా. That's why actually so many newcomers are there now. That's why I'm going through this. Good.
So if you add all the 64 plus 8, 64 plus 6 kada, 64 plus 6, then you will get 127, 17, 127. Done. And 3 cube and 3 power 0 ante 1, 3 power 1 ante 3, 3 square means 9, 3 power 3 cube means it is 27. So 30, 40. It becomes easy. It becomes easy. So this is the value of sum of factors for 1728. Right. ఇప్పుడు ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ find the factors for like 8 factorial. Find the number of factors for 8 factorial అన్నాడు అనుకోము. ఇదేంటిది? How you get 480? దీనికి ఎంత వచ్చిందేమో 12 48. It becomes 5080. It's not 480. Yeah. ఇక్కడ చూడండి. Find the factors for 8 factorial. Find the factors for 8 factorial. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ 8 ఫ్యాక్టోరియల్. అవునా? 8 ఫ్యాక్టోరియల్ అంటే 5040 into 8, it is 40. 40320 is the value of 8 factorial. ఇది మనకు తెలియదు. We don't know the value of 8 factorial. Otherwise 10 factorial. ఇదంతా మనకు తెలియదు. Right? If you want to find how many factorial for 8 factorial, how many factors for 8 factorial, లేదంటే how many factors for 10 factorial, how many factors for 15 factorial, ఇలా అన్నప్పుడు first of all we don't know the value of 8 factorial, 10 factorial, 15 factorial. ఈ values find out చేయడానికి it will take a long time. Got it? So let us stick with 8 factorial. 8 factorial notation and factorial 8 factorial value ఎంత అంటే 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. Right? Now you have to check how many 2. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? You have to write them in the product of prime numbers. In the product of prime numbers. So 8 factorial how many 2s are there? ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ ఏమవ్వాలి? 2 అవ్వాలి, 3 అవ్వాలి, 5 అవ్వాలి అండ్ 7 అవ్వాలి. 8 ఫ్యాక్టోరియల్ ఇవే ప్రైమ్ నెంబర్స్ అంటారు. అవునా? ఎన్ని 2s ఉన్నాయి? 1 హియర్, 4 ని రాయొచ్చు 2 into 2 అంటే 2 హియర్ అండ్ 6 కి 1. దిస్ బికమ్స్ 3 2s. ఎందుకంటే 2, 4 ని రాయొచ్చమ్మా 2 into 2 అని రాయొచ్చు, 6 ని 2 into 3 అని రాయొచ్చు, 8 ని 2 into 2 into 2. So how many 2s are there? Here 1, 2, 3, 4, 5, 6, 7. That means 2 power 7. And how many 3s are there? ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. So only 3 square. And how many 5s are there? Only 1 5. And how many 7s are there? Only 1 7. This is the prime factorization for the value 8 factorial. So how many factors are there? మనకి ఏమొచ్చింది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసిందాం. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అంటే 7 plus 1 you will get 8, 2 plus 1 you will get 3, 1 plus 1 you will get 2, 1 plus 1 you will get 2. 3 8 24 into 4 అంతే కదా. 4 4 16, 1 4 2 is 8. So total 96 factors are there. Total 96 factors are there for 8 factorial. Is this clear? అంటే నేను మొన్నటి వరకు ఏం చెప్పానంటే దాంట్లో ఇది ఒకటి మిస్ చేయాలి. ఎక్కడి వరకు నేను చెప్పాను? రైట్, ఐఎమ్ నాట్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్. రైట్,
సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 power 7 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం, దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ఫైండింగ్ ది వాల్యూ ఆఫ్ దీస్ టు టేక్ అ ప్రొడక్ట్, దెన్ విల్ గెట్ సమ్. రైట్, నౌ చెక్ విత్ 10 factorial. మేక్ ఇట్ ఫాస్ట్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. So what we have to do? First we have to write the prime numbers below 10. That means 2, 3, 5, 7. So 10 into 9 into how much it is? 8, 7, 6, 5, 4, 3, 2, and 1. 270. How many 2s are there here? 1, 2, 3, 4, 5, 6, 7, 8. And then 8 2s are negative. Done. How many 3s are here? 1, 2, 3, 4. 3 power 4. And how many 5s here and here? 5 square. And how many 7s means 1 7. So this is the prime factorization for 10 factorial. Number of factors means 9 into 5 into 3 into 2. 3 2s are 6, 6 5s are 30, 30 into 9, 9 3 is 27. That means it is 270, 300. ఇక్కడ పవర్ 9 ఉంది కదమ్మా, 8 ఉంది కదా, 8 plus 1, yeah, it's 9. 4 plus 1 it is 5, 2 plus 1 it is 3, 1 plus 1 it is 2. So 3 2s are 6, 6 5s are 30, 39s, 3 9s 27. So 270 is the number of factors for this one. Yeah, is this clear? And the last one, product of factors. Product of factors. Product of factors అంటే ఏం చేయాలంటే, let us take a number, small number 6. 6 కి ఎన్ని factors ఉంటాయంటే 1, 2, 3 and 6. How many factors are there? 4 factors. Right. If I require the product of factors కావాలి అంటే, now we are finding the product of factors for 6. Right. So ఆ 6 ని బేస్ వాల్యూ కింద తీసుకొని ఈ పవర్ ఏదైతే ఉందో that power by 2. That power by 2. For example, if you consider the base value is 6x and the power value is n, then the product of factors is x power n by 2. X power n by 2. X అంటే ఏమనుకున్నాం, బేస్ వాల్యూ అనుకున్నాం, 6 to the power of n అంటే ఏమనుకున్నాం, పవర్ అనుకున్నాం, 4 by 2, which is equals to 6 square 36. If you multiply 1, 2, 3 and 6, you will get 36. 1 into 2, 2, 2 3 is 6, 6 6 is 36. This is the product of 2 power 9 కదా, 9 వస్తుందా, ఎక్కడమ్మా, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ 1 2 ఉంది. 1 2 3 4 5 6 7 8 కదా. లేదు, మీకు పవర్ ఆఫ్ 2 కావాలంటే సింపుల్గా ఎలా చేసేయచ్చు, 10లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అంటే 10 యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. గో విత్ 2, ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ అండ్ 1 ఇస్ ద రిమైండర్. మళ్ళీ 2, 1 టైమ్ అండ్ 0 రిమైండర్. ఇఫ్ యూ రిక్వైర్డ్ హౌ మెనీ 2s ఆర్ దేర్, రిమైండర్స్ ని వదిలేసి వచ్చిన కోఎఫిషియంట్ అన్నిటిని యాడ్ చేయలేము. 5 plus 2 is 6, సారీ 5 plus 2 is 7, 7 plus 1 8. అంటే 10 factorial consists of 8 2s. 10 factorial consists of 8 2s. ఇలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 factorial, ఎన్ని 2s ఉంటాయంటే యూ హ్యావ్ టు చెక్ విత్ 2. ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, గో విత్ 2. 5 టైమ్స్ పోతుంది 2 అండ్ 2
2 times పోతుంది 2 1 time. Reminders ని కన్సిడర్ చేయం కాబట్టి వదిలేసాం అన్నమాట. How many 2s are there? Except the given number, you have to add all the quotient values. 10 plus 5, 15, 16, 17, 18. అంటే 20 factorial consists 18 number of 2s. 20 factorial consists 18 number of 2s. Got it? So product of factors కావాలంటే ఏం చేయాలి? X to the power of n by 2, where x is the given number and n is the number of factors. అదే if we consider 60 అనుకున్నాం అనుకో, power of what is called product of factors ఏముంటుంది? 60 to the power of number of factors by 2. 60 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఆల్రెడీ we did somewhere 12 ఇదే కదా. 60 కి 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 60 to the power of 12 by 2, which is equal to 60 to the power of 6. This is the product of factors. Product of factors. Right? If we go with సో ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పాము, అది చెప్పేసాము. అండ్ మనకి we have 3 questions. Number of factors find out చేయొచ్చు, number of factors and sum of factors and product of factors. When a number values numbers ఇచ్చినా సరే or factorial values ఇచ్చినా, factorials ఇచ్చినా సరే we can easily find how many factors are there and sum of factors and product of factors. ఇది క్లియర్ అంది అని డౌట్ ఉందండి? Yeah, is this clear? Clear. So on Monday we'll go with problems from SI and CA. Monday SI and CA problems chaldam. After that we'll go with the percentages. Yeah, Saturday Sunday no sessions abba. I'm fully engaged with on weekends like Saturday and Sunday. Right? Done. Actually by 4 o'clock I have another session. So right now I'm leaving. Thank you.